సేపట్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాహనం చేరుకుంటుంది. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆయన వాహనం ఇప్పటికే కదులుతోంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకుని అక్కడి నుంచి కూడా ఆయన నివాసానికి ఈ వెహికల్ వెళ్ళబోతుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా అల్లు అర్జున్ వాహనం వెంబడిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. సో ఇంటి దగ్గర కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ఇంటి వద్ద భద్రతను కూడా ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఆయనపై ఇప్పటికే ఆయన నివాసంపై ఇప్పటికే దాడి జరిగినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి మరొకసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేకంగా పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా మరోసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొకసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు వీలుగా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడాను ఇప్పటికే అల్లు అర్జున్ నివాసం వద్ద ఇప్పటికే ఉన్నటువంటి సందర్భం. మరోవైపు రీసెంట్గా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ ఘటన ఇష్యూ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులకు అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు. భద్రత కావాలంటూ కూడా కోరినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి అల్లు అర్జున్ నివాసం ముందు భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి సందర్భాలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడాను అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళబోతున్నారు కాబట్టి ఉదయమే వాస్తవానికి అభిమానుల తాకిడి హడావిడి చాలా ఎక్కువగా కనిపించింది. సో అయితే ఇప్పుడు కూడా ఆ తరహా వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తరహా వాతావరణం నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ బందోబస్తును కంటిన్యూ చేశారు. సో మొత్తానికి మరీ కాసేపట్లో మరొక 5 నిమిషాల వ్యవధిలోనే అల్లు అర్జున్ ఆయన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో మొత్తానికి సుమారుగా 3 గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ ఆయన నివాసానికి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాహనం ప్రజెంట్ చేరుకుంది. మరి కాసేపట్లోనే ఆయన నివాసానికి చేరుకోబోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ సుమారుగా 3 గంటల వరకు కూడా పోలీసులు విచారణ ఎదుర్కొన్నారు. ఆ విచారణ ఎదుర్కొని బయలుదేరారు. అయితే ఈ పోలీసు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను పోలీసులు ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆ ప్రశ్నలకు ముందుంచి తర్వాత సీసీటీవీ ఫుటేజ్ తర్వాత వీడియో ఎవిడెన్స్లను ముందుంచి అల్లు అర్జున్ విచారించినటువంటి పోలీసులు అందుకు అనుగుణంగా స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఇలా ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు చేశారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ విషయంలో ఇది ఒక కీలక పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఈ కేసులో కొంత ఊపిరి పీల్చుకున్నట్టే అంటూ కూడా భావించినటువంటి అల్లు అర్జున్కు అనూహ్యంగా పోలీసులు షాక్ ఇచ్చారు. నిన్ననే నోటీస్ జారీ చేశారు విచారణకు రావాలంటూ కూడా. అయితే ఈరోజు ఉదయం వరకు కూడా ఆయన విచారణకు వస్తారా లేదా అనేటటువంటి ఒక మీమాంస ఒక అనుమానం కూడా నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అనుమానాలన్నింటి కూడా నివృత్తి చేస్తూ ఆయన 11:30 గంటలకు ఏకంగా విచారణకు హాజరయ్యారు. తనతో పాటు తన లీగల్ టీంను వెంట పెట్టుకుని వచ్చారు. లీగల్ టీం సహాయంతో ఆయన విచారణకు హాజరయ్యారు. వస్తూ అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ వచ్చారు. తర్వాత ఆ లీగల్ టీం కూడాను వచ్చారు. సుమారుగా 3 గంటల పాటు కూడా ఆయన విచారించిన తర్వాత ఆయన విచారణకు సంబంధించినటువంటి కీలక అంశాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసిన తర్వాత ఇక విచారణ ముగిసిందంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. దీంతో ఆయన స్టేట్మెంట్ మీద సంతకం తీసుకోవడంతో పాటు ఆయన్ను పంపించి వేశారు. అయితే మరోసారి విచారణకు రావాలా వద్దా అనేటటువంటి అంశం గురించి పోలీసులు ఇప్పటివరకు ప్రస్తావన చేయలేదు. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక మరోసారి విచారణ అవసరం అంటూ పోలీసులు భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొకసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటివరకు అయితే మాత్రం ఆయన విచారణకు హాజరవ్వాలనేటువంటి అంశం మీద పోలీసులు ఏ విధమైనటువంటి సమాచారం లేదు కాబట్టి మరొకసారి ఆయనకు అవసరం అనుకుంటే మాత్రం విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడే ఆయన నివాసం వద్దకు ఎంటర్ అయింది అల్లు అర్జున్ వాహనం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి తర్వాత లాయర్ కారులో ఉన్నారు. ప్రజెంట్ ఆయన నివాసం వద్దకు అల్లు అర్జున్ వాహనం చేరుకుంది. పోలీసుల భద్రత కూడా మనం ఒకసారి చూసాం. మెయిన్ రోడ్ పై నుంచి కూడా లోపల వరకు కూడా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి భద్రత ఒకసారి చూడొచ్చు. ఇంటి లోపలికి అల్లు అర్జున్ వాహనం ప్రవేశించింది. లోపలికి అల్లు అర్జున్ వాహనం వెళ్తోంది. సో మొత్తానికి 3 గంటల పాటు పోలీస్ విచారణ ఎదుర్కొన్నటువంటి అల్లు అర్జున్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి పోలీస్ విచారణ ఎదుర్కొన్నటువంటి అల్లు అర్జున్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. ఒకసారి ఇంటి వద్ద పరిస్థితి కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇంటి వద్ద
మాత్రం పోలీసులు ఆ బందోబస్తును కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఉదయం కూడా ఇదే తరహా ఒకసారి